ఇబ్బంది. 2 రోజుల నుంచి క్లోజ్ చేసుకున్నాము. ఇప్పుడు నేనొచ్చి వర్కర్స్ కూడా ఎక్కువ ఉండరు నాకు. ఒక్క వర్కర్ ఉంటారు, నేను నడిపించుకుంటాను. ఇప్పుడు ఒక్క గ్యాస్ వచ్చి 1500 బ్లాక్‌లో కొనుక్కునేదాన్ని. ఇప్పుడు 3000 అంటున్నారు, 5000 అంటున్నారు. ఎన్ని రోజులు క్లోజ్ చేసుకున్నాం మేము? ఆల్రెడీ చాలా ఇదిలో ఉంటాము. చాలా అంటే పేదరికం నుంచి వచ్చి పెట్టుకున్నోళ్ళం. ఇప్పుడు ఒక్క గ్యాస్ 5000కి కొనేసి నేను 35 రూపాయలకి నేను అమ్మాలా? ఎట్లా కొనగలుగుతాను? పోనీ క్లోజ్ పెట్టుకుందామంటే అన్ని రెంట్లు కట్టుకోవాలా, ఫీజులు కట్టుకోవాలా, ప్రతి ఒక్కటి కట్టుకోవడమే కదా! వర్కర్స్ కూడా ఉండరు. నేను ఇద్దరు వర్కర్స్ తోటి నేనే మా ఎప్పటి నుంచి పెట్టినాం ఈ షాపు? 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ నుంచి. ఎప్పుడన్నా కొరత వచ్చిందా? ఎప్పుడూ లేదు. ఎప్పుడూ లేదు. పోనీ కట్టెలు కొనుక్కున్నాము, పెట్టుకుందామంటే ఇది కట్టెలు పెట్టుకొని చేసుకునే ప్లేస్ ఉండదు కదా! వాళ్ళు ఏం చెప్తారు? కట్టెలు పెడితే కాల్ చేసేయమంటారు. ఇప్పుడు ఎంత దొరుకుతుంది గ్యాస్? గ్యాస్ ఒక్కటి 3000 అంటున్నారు, 5000 అంటున్నారు. ఇప్పుడు అది 5000 కొన్నారా? అది 3000 పెట్టి కొనుక్కున్నా. అది ఒక్కటి ఒక్కటి నిన్న కొన్నా కాబట్టి ఈ రోజు నడిపించినాను. ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర మళ్ళీ నేను 3000 పెట్టి కొనాలంటే నాకు అంత స్తోమత. కట్టెలు ఈ రోజు పొద్దున కొనుక్కొచ్చుకున్నాం మేము. పొద్దున పోయి కొనుక్కొచ్చుకున్నాము. ఈ కట్టెలు కూడా ఏం తక్కువకి రాలేదు. 1000 దాకా పడినాయి నాకు. 1000 రూపాయలు 20 కిలోల కట్టెలు డిమాండ్ అయిపోయింది.